అందరికీ నమస్కారం. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిఎస్టీపై అవగాహన కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు కానీ మినీ వ్యాన్ల డ్రైవర్లు కానీ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణలో జిఎస్టీ 2.1 ఇందులో భాగంగా రవాణా చేసే వాహనాలపై దీనికి ముందు 28% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు అది 10% తగ్గి 18% వచ్చింది. అదేవిధంగా రవాణా వాహనాలపై ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కూడా ఈరోజు 10% తగ్గడం జరిగింది. ఈ విధంగా జిఎస్టీ రేట్లను తగ్గించడం వలన ఇటు ఆ వాహన యజమానులపైన, అదేవిధంగా ప్రయాణికులపైన, ఆ సరుకులు రవాణా చేస్తున్నటువంటి వ్యాపారులపైన కూడా భారం తగ్గి తద్వారా వినియోగదారులకు దాని యొక్క ధరను కూడా తగ్గించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజా ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణ వల్ల ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రోగ్రామ్ మరి ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కొవ్వూరు పట్టణంలో జరుగుతుంది. మరి దీనికి మరి జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు మరి కర్నూలులో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ జిఎస్టీని ప్రజలందరూ కూడా అవగాహన చేస్తే ఈ నరేంద్ర కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలందరూ కూడా ఈ జిఎస్టీ వల్ల వాటిలో కూడా ధరలు బాగా పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. మరి నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, అదే రవాణా వస్తువులు కానీ ప్రతి వస్తువు మీద కూడా వినియోగదారునికి ఎంతో కొంత సేల్ చేయాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం పెట్టింది. మరి దీని అందరికీ కూడా పేద ప్రజలకి, అదేవిధంగా అందరికీ కూడా మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంది. మరి మన పండగ సీజన్లు అన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని దసరాకి, అదే రాబోయే రోజులు దీపావళి ప్రాంతంలో కూడా ఈ జిఎస్టీని ఉపయోగించుకుని మీరందరూ కూడా సూపర్ సేవింగ్ చేసుకొని దాన్ని మీ భవిష్యత్తు ఉపయోగాలకు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆటో వాళ్ళకే 30,000 తగ్గుతుందండి. అలాగే బైక్స్ వాళ్ళకి వచ్చేసి 6,700 తగ్గుతుంది. ఒక లారీ కొంటే ఒక 6 లక్షలు 7 లక్షలు తగ్గుతుందండి. కాబట్టి ఇది అందరూ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ లాభం ఎక్కువ వచ్చేది మా ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే కార్లకి 10% కార్లకు వచ్చేసి 1,00,000 తగ్గుతుందండి. అలా దానివల్ల అందరూ కూడా మేలు రెస్పాన్స్ వచ్చి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తుంది. సూపర్ జిఎస్టీ సూపర్ 6 కార్యక్రమానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. విజయవంతం చేసిన మన నాయకులకు, ముఖ్యంగా నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా బ్రేక్ ఇన్స్పెక్టర్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మన ఆటో సోదరులకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా అద్భుతమైన అవకాశం అండి మనందరికీ. ఎందుకంటే మనం ఈ జిఎస్టీ తగ్గడానికి ముందు ఆటో కొనుక్కున్న సోదరులందరూ ఇంచుమించు కొత్త ఆటోలు తీసుకున్న వారు 30,000 వరకు లాస్ అయ్యారండి. ఇప్పుడు 30,000 రూపాయల వరకు తగ్గింపు ఉందండి. 30,000 రూపాయల వరకు ఇంచుమించు 3,30,000 ఉన్నటువంటి బండి ఇప్పుడు 3 లక్షల చిల్లర వస్తుందండి. 2,98,000 చిల్లర ఎంత వస్తుంది అంటే మనం అవగాహన లేక చాలామంది కొత్త బళ్ళు తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ ఆ ఇబ్బంది కోసమే మనకి ఈరోజు ఆటో డ్రైవర్లు కూడా మేలు చేసే విధంగా ఈ పథకం ఉంది. అయితే ముఖ్యంగా గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ